వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బుడ్డ రాజశేఖర రెడ్డి కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలు, ఆత్మకూరు పట్టణంలో చేయవలసిన పనులు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు, ప్రధానంగా డంప్ యార్డ్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మారూఫ్ ఆసియా, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్, ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి, మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. నూతనంగా వచ్చినందుకు మా మున్సిపాలిటీకి గౌరవవంతంగా ఆహ్వానిస్తూ వైస్ చైర్మన్ గారికి అందరికీ శుభోదయం సార్. ప్లస్ మా స్టాఫ్ వచ్చేసి ఒక్కొక్కరు మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. వాళ్ళ పేర్లు చెప్పి మీ డెసిగ్నేషన్ చెప్పి ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎన్విరాన్మెంట్ ఏంటి సార్? షాహిర్ బాషా, మున్సిపల్ ఏరియా సార్. నమస్కారం సార్, నా పేరు రామకృష్ణ సార్, టౌన్ ప్లాన్ సూపర్వైజర్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జిలాన్ బాషా, సీనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్. గుడ్ మార్నింగ్ సార్, పేరు రమేష్ కుమార్ సార్, కరెంట్ డిపార్ట్మెంట్ ఏరియా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేశ్వర్లు, మెట్మా. అవును సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేశ్వర, సీనియర్ అసిస్టెంట్ సార్. సతీష్ అకౌంటెంట్. గుడ్ మార్నింగ్ సార్, రవీంద్రనాథ్ సార్, జూనియర్ అసిస్టెంట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జీవన్ కుమార్ సార్, నేను ఇన్ఛార్జ్ స్టాండ్ ఇన్స్పెక్టర్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హుసేన్ డి సార్, నేను లెక్మా ఆఫీస్లో శ్రీవాన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, హౌసింగ్ సార్, మార్నింగ్ సార్. మన ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఈరోజు రావడం జరిగింది. మరి ఈరోజు మీరు అజెండాలో పెట్టుకునేటువంటి కూడా మీరే డిస్కస్ చేసుకున్నారు. ఏదైనా మన ప్రధానంగా మన ముందున్న సవాళ్ళు, ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులే, నేను ప్రజాప్రతినిధి. ఆత్మకూరు మన మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపైన అందరం కూడా దృష్టి సాధించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా నా స్థాయిలో నేను కూడా వాటన్నిటిపైన కూడా దృష్టి సాధిస్తాను. కానీ మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయి, అవసరమైన శాసనసభ్యునిగా నేను చేయగలిగిన పనులు నేను చేయగలను. కౌన్సిల్ సమావేశాలలో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరు. తీసుకునే నిర్ణయం ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలా. అది మీరు తీసుకున్నా, మేము తీసుకున్నా, ఎవరు తీసుకున్నా 10 మందికి ఉపయోగపడే పనులే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరందరూ చర్చించుకుంటూ ఉన్నారు, రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. అది నిత్యం అడుగుతూనే ఉన్నామని చెప్పేసి అడుగుతున్నారు. మరి 5 సంవత్సరాలు నేను విమర్శలకి ఏం పోదలుచుకోలేదు. 5 సంవత్సరాలలో ఎందుకు కానీ చిన్న చిన్న పనులు చేసుకోలేకపోయినారనేది మీరు కూడా క్వశ్చన్ చేసుకోవాలి. బడ్జెట్ ఎంత వచ్చింది, ఏమొచ్చింది అనేది మీకు ప్రతి దాంట్లో మీకు వివరంగా కూడా చెప్తాను. ప్రతి సమావేశం ఏ తరఫు నుంచి ఎక్కడెక్కడ మీకు నిధులు వచ్చినాయని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నారా అన్ని? ఇస్తున్నారా, ఇవ్వడం లేదా కౌన్సిల్కు? సో ఇచ్చినప్పుడు మీకే తెలుసు ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయి, జనరల్ ఫండ్ ఎంత ఉంది, 15 ఫైనాన్స్ ఎంత ఉంది, ఇంకోటి ఎంత ఉంది, ఇంకోటి స్పెషల్ ఎయిడ్ ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చినారా. సో ఇవన్నీ మీకే తెలుస్తాయి. సో గతాన్ని నేనేం పెద్దగా తవ్వదలుచు కదా, కానీ రిపోర్ట్స్ అయితే తీసుకుంటాను తప్పకుండా. ఆ రిపోర్ట్స్ తీసుకొని మరి ఏం జరిగిందో చూడాల్సిన బాధ్యత ఉంది. రెండవది ఇంకా జరగబోయేది ఏందో చూడాలి. దాని మీదే మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ పార్టీల పరంగానో పరంగానో ప్రతి విమర్శలు కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడూ ఉండవు, గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో నాకు పని కావాలి. ప్రజలు మనల్ని అందరినీ వెళ్ళిపోయింది సేవ చేయడానికి. కానీ పోయిన మున్సిపల్ ఎలక్షన్లు మనకు ప్రజల ద్వారా మీరు చాలామంది ఎన్నిక కాబడలే, డైరెక్ట్గా వచ్చేసారు.
ప్రజాస్వామ్యంలో చాలా విలువలు మనం చూడాలి, కాపాడాలి. సో దాంతో మీకు చాలామందికి ప్రజల పట్లనో ఓటు పట్లనో కొంచెం తక్కువ అవగాహన ఉండొచ్చు.